బయట వాతావరణం అయితే బాగా చల్లగా ఉంది. నాకు భయం వేస్తుంది మామ. ఈసారి మటుకు వింటర్ మటుకు కెనడాలో బాగా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఈసారి వర్షాలు బాగా పడ్డాయి. ఎంత పడ్డదంటే వర్షాలు ఇంకా ఫ్లడ్స్ వచ్చినాయి. మీరు నమ్ముతారో నమ్మదో, కెనడాలో ఫ్లడ్స్ వచ్చినాయంటే డౌన్ టౌన్ టొరంటో లాంటి ప్లేసుల్లో వర్షాలు అయితే భయంకరంగా వచ్చాయన్నమాట. దెబ్బకి చాలామంది మా ఫ్రెండ్స్ కూడా నాతో అన్నారన్నమాట, ఈసారి వింటర్ బాగా గట్టిగా ఉంటుందేమో అని చెప్పేసి బాగా అన్నారు. సో దాని గురించి డిస్కస్ చేద్దామని చెప్పేసి ఈరోజు వీడియో అనేది సరదాగా స్టార్ట్ చేశాను. సో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క చాలా బర్నింగ్ టాపిక్స్తో చెప్తున్నా కదా. ఈరోజు కొంచెం లైట్ వెయిట్గా, ఇది కూడా కొంచెం భయంగా అనిపిస్తుంది. కెనడాకి ఎవరైనా సరే రావాలనుకున్న వాళ్ళకు, ఆస్పిరెంట్స్కి ఎవరికైనా సరే ఖచ్చితంగా కొంచెం భయంగా అనిపిస్తుంది. ఈసారి వింటర్ అనేది కెనడాలో అదిరిపోతుందని చెప్పేసి ఫోర్కాస్ట్ అయితే రాలేదు ఇంతవరకు, బట్ ఎందుకు అనిపిస్తుంది. ఎందుకంటే బాగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఇంకా ఆగస్టులో అప్పుడే ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ చల్లగా అనేది అనిపిస్తుంది. బాగా ఎంత చల్లగా అనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ లైక్ 10, 11, 9కి వెళ్ళిపోతుంది అన్నమాట టెంపరేచర్ డౌన్కి. జనరల్గా అయితే సమ్మర్లో ఇక్కడ ఒక 15, 14, 13, 16 అలా ఉంటుంది అన్నమాట ఈవినింగ్ టైమ్స్. కానీ ఈసారి మాత్రం టెంపరేచర్ అయితే బాగా తగ్గిపోయింది. సో ఎలాగా కొత్తగా మన కెనడాకి వచ్చే వాళ్ళు ఎలాంటి మెషర్మెంట్స్ తీసుకోవాలి, వాళ్ళు ఎలాగ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి నేను ఈ వీడియోని పెడదామని వచ్చాను. సో ఎవరైనా సరే మీరు కెనడాకి వస్తుంటే బాగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ వచ్చేటప్పుడు జనరల్గా మీరు ఇండియాలో కొన్ని జాకెట్స్ తీసుకొని వస్తారు, కానీ ఇక్కడ కెనడాకి వచ్చిన తర్వాత ఇక్కడ జాకెట్స్ కొనుక్కోండి. ఇక్కడ మంచి క్వాలిటీ ఉంటాయి. తర్వాత ఇక్కడ కొంచెం సస్టైనబుల్ ఉంటుంది అన్నమాట. అంటే మీరు ఏ ప్రావిన్స్లో వస్తున్నారో ఆ ప్రావిన్స్లో తగ్గట్టుగా మీ జాకెట్ కూడా అంత బాగా గట్టిగా ఉండాలన్నమాట. సో మీరు జనరల్గా కాస్ట్కోకి వెళ్తే మీకు ఏ లొకేషన్కి వెళ్ళినా సరే కాస్ట్కో ఉంటుంది. కాస్ట్కో అనేది ఒక పెద్ద హోల్సేల్ స్టోర్ అన్నమాట. అందులో మీకు మంచి దొరుకుతాయి, మంచి జాకెట్స్ దొరుకుతాయి. అక్కడ కాకపోయినా ఇంకా బయట కూడా చాలా చోట్ల దొరుకుతాయి. సో బూట్స్ కానీ, జాకెట్స్ కానీ ఇలాంటివన్నీ. మెయిన్గా ఎవరైనా సరే మీ పేరెంట్స్ ఎవరైనా సరే కెనడాలో ఉంటుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ నెలల్లో మాత్రం చలి బీభత్సంగా ఉంటుంది. నేను ఉండేది ఒంటారియోలో వచ్చేసి చలి బాగానే ఉంటుంది, పర్లేదు. కంపేర్ టు అన్ని ప్రావిన్స్లోకెల్లా బ్రిటిష్ కొలంబియా, ఒంటారియోలో మాత్రమే కొంచెం చలి తక్కువ ఉంటుంది. ఇంకా మిగతా ప్లేసుల్లో ఆల్బర్టా, నోవాస్కోషియా, సస్కాచెన్, మానిటోబా, ఇంకా పైకి వెళ్ళే కొద్దీ న్యూ బ్రాన్స్విక్, ఇవన్నీ బాగా చలి ఉండే ప్రాంతాలు. బాగా స్నో కూడా హెవీగా పడుతుంది బాగా. సో పేరెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే జనరల్గా ఇక్కడ చలికి చాలామంది భయపడతారు. ఇప్పుడున్న క్లైమేట్కే, ఈ చలికే ఇక చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు ఏంటి అప్పుడే చాలా చల్లపడ్డది అని చెప్పేసి అనుకుంటారు అనమాట. ఇంకా వింటర్ వస్తే ఇంక ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. సో నేను చెప్పేది, సో మీరు ఎవరే కానీ మీ పేరెంట్స్ని వింటర్లో ఉండమని చెప్పేసి నన్ను అడిగితే ఇది నా సజెషను. మీరు పేరెంట్స్ని వింటర్లో పెట్టడానికి ట్రై చేద్దారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఏజ్ అయిపోయి ఉంటుంది. అన్లెస్ అంటిల్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉంటే మీరు పెట్టుకోవచ్చు. కానీ బట్ మీ పేరెంట్స్ ఎవరైనా సరే వింటర్లో ఉంటే చాలా ప్రికాషన్స్ తీసుకోవాలా. మీరు ఇన్సూరెన్స్లు బాగా తీసుకోవాలా. తర్వాత వాళ్ళకి కూడా జనరల్గా వాళ్ళకి వాకింగ్కి వెళ్ళే అలవాటు ఉంటుంది. సో వాకింగ్కి వెళ్ళే అలవాటు ఉన్నప్పుడు వింటర్లో ఎక్కడికి వెళ్తారు? ఇక కమ్యూనిటీ సెంటర్లు ఉంటుంది. ఆ కమ్యూనిటీ సెంటర్లోకి వెళ్ళి వాకింగ్ చేయాలా, లేకుంటే ఇంట్లో వాకింగ్ చేయాలా. ఇంట్లో వాకింగ్ చేస్తే బోర్ కొడుతుంది. ఇంకా వింటర్లో ఎప్పుడో స్నో పడినప్పుడు బయటికి అలా సరదాగా వాకింగ్కి వెళ్ళాలా. ఆ చలికి ఇక్కడ శరీరం అనేది బాగా మెత్తగా అయిపోతుంది. ఇంకా అసలు ఏదో మన శరీరం పనికిరాదన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట చలికి. సో వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళకి ఇక్కడ సర్వే కావడం కష్టం. చలికాలం మాత్రం కెనడాలో మాత్రం సర్వే కావడం పేరెంట్స్ ఎవరైనా సరే చాలా కష్టం, అందులో డౌటే లేదు. సో మీ పేరెంట్స్ ఎవరైనా సరే బాగా గట్టిగా అలవాటు పడ్డారనుకోండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నారు, వాళ్ళకి అలవాటు పడ్డారనుకోండి ఫైన్. కానీ బట్ మీరు ఇండియా నుంచి తీసుకొద్దామని అనుకుంటే మటుకు కొంచెం చూసుకోండి. నాకు తెలుసు కొందరు డిపెండెన్స్ ఉంటుంది, కొందరికి ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మీ వైఫ్ వచ్చేసి ప్రెగ్నెంట్ అయింటుంది. సో తనకు డెలివరీ కోసం ఇక్కడ ఖచ్చితంగా తెచ్చుకోవాలా. కానీ తెచ్చుకోవాలి రైటే, కానీ బట్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఏదైనా ప్రీ హెల్త్ కండిషన్స్ ఉంటే మటుకు బాగా డాక్టర్ అడ్వైస్ తీసుకొని వాళ్ళని ఇక్కడ రప్పించండి. ఒకవేళ జనరల్గా లేడీస్ అనేవాళ్ళు కొంచెం గట్టిగా ఉంటారు, కానీ ఫాదర్ అనేవాళ్ళు మాత్రమే, మనకు మదర్ బాగా గట్టిగా ఉంటుంది కానీ ఫాదర్ కొంచెం మెత్తగా ఉంటారు అన్నమాట. ఒకవేళ ఫాదర్ మదర్ ఇద్దరు గట్టిగా ఉంటే ఫైన్, కానీ బట్
దాన్ని బట్టి మీరు చూసుకొని ప్రాపర్గా రండి. కొందరు తెలియకుండా చాలామంది రప్పిస్తారు. వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత వాళ్ళకి సరిగ్గా బ్రీతింగ్ ప్రాబ్లం కానీ, లేకుంటే చలికి తట్టుకోలేక వాళ్ళు ఇంకా సిక్ మెంటాలిటీ అయిపోయి వాళ్ళు మెంటల్గా లో అయిపోయి, సో వాళ్ళు సరిగ్గా ఫుడ్ తినక ఇక్కడ వాళ్ళు దిల్ బికమ్ సిక్. సో అందుకని మీరు పేరెంట్స్ని మాత్రం ఖచ్చితంగా చూసుకొని రప్పించుకోండి వింటర్లో, కెనడాలో మటుకు బాగా గుర్తుపెట్టుకోండి. సో మిగతా వాళ్ళకి ఏదంటే తప్పదు, మనకు కెనడాలో ఉన్నామంటే ఇక్కడ లైఫ్ స్టైల్ అనేది మనం జీవించాలంటే తప్పదు, మనకు చలికాలం అనేది తప్పదు, వింటర్ అనేది ఫేస్ చేయాలా, ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ట్రై చేయాలా. మన ఇప్పుడు యంగ్ జనరేషన్స్ కానీ లేకుంటే మిడిల్ ఏజ్ పర్సన్స్ కానీ ఎవరైనా సరే కెనడాలో ఉన్నారనుకోండి, ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. అంటే సాధ్యమైనంత వరకు యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కావడం కానీ, ఫ్రెండ్స్ సర్కిల్ పెంచుకోవడం కానీ, సో మీరు మంచి మంచి మందు పాటలు వేయడం కానీ ఇలాగ కొద్దిగా పెట్టుకుంటే మీకు టైంపాస్ అవుతుంది అన్నమాట. ఎక్కువ గెట్ టుగెదర్ పార్టీస్ అనేది బాగుండాలి, ఫ్రెండ్స్ సర్కిల్ అనేది బాగుంటే మీకు టైంపాస్ బాగుతుంది. సో వీకెండ్స్ అలాగా సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడము, వాళ్ళతో గడపడము ఇలాంటివి చేయొచ్చు అన్నమాట. తర్వాత ఇంకా ఏముంది, ఇంకా కొన్ని యాక్టివిటీస్ పిల్లలకైతే మనం పిల్లల్ని ఖచ్చితంగా స్విమ్మింగ్ కానీ లేకుంటే ఇలాంటి యాక్టివిటీస్లో జాయిన్ చేపిస్తే ఆటోమేటిక్గా వీక్ అనేది అలాగా రన్ అవుతుంది. బట్ ఎనీహౌ వింటర్ అయితే ఈసారి కెనడాలో బాగా ఉంటుందని నా ఫీలింగు. లెట్స్ సీ, ఫోర్కాస్ట్ వచ్చిన తర్వాత నేను ఇంకోసారి మీకు వీడియో చేస్తాను. వింటర్లో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. వచ్చేవాళ్ళు ఎనీహౌ మీరు ప్లాన్ చేసుకుని రండి. తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఉండే వాళ్ళకి ఆల్ ది బెస్ట్, పేరెంట్స్ వస్తుంటే ఆల్ ది బెస్ట్. కానీ ఇట్స్ వెరీ మ్యాండేటరీ అయితేనే వింటర్లో పేరెంట్స్ని ఇక్కడ రప్పిండి. రావడానికి పోవడానికి ఇప్పట్లో ఫ్లైట్ ఛార్జీలు బాగా పేలిపోతాయి కాబట్టి, తర్వాత వాళ్ళకి హెల్త్ కండిషన్స్ వస్తాయి, ఇక్కడ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, అవి పేలుతాయి. సో అవన్నీ ఫైనాన్షియల్ కండిషన్స్ మిమ్మల్ని బాగా కుదిపేస్తాయి అన్నమాట. సో అందుకని బాగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఇక్కడ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. హ్యాపీగా ఉండండి. సబ్స్క్రైబ్ టు మీ కెనడా మామ.